సరిగమ ఆడియోస్ వారి అంజన చరిత్ర 2వ భాగం ప్రారంభం. శివధనసు చేపట్టిన వీరునికి నా బిడ్డనిస్తాననే ఆ జనకుడు. శివధనసు చేపట్టిన వీరునికి నా బిడ్డనిస్తాననే ఆ జనకుడు. విల్లును విరిచిన శూరునికి సీతతో కళ్యాణమన్నాడమ్మో ఆ రాజు. విల్లును విరిచిన శూరునికి సీతతో కళ్యాణమన్నాడమ్మో ఆ రాజు. యోధాన యోధులు రాజాది రాజులు ఎందరూ వచ్చిన ఎవరి తరముగాలే విల్లును లేపాలేక తలదించుకున్నారు. విల్లును లేపాలేక తలదించుకున్నారు. విల్లును లేపాలేక తలదించుకున్నారు. శ్రీరాముడు లేసిండమ్మో శివధనసు ఎక్కువ పెట్టినాడమ్మో ఓయమ్మ. శ్రీరాముడు లేసిండమ్మో శివధనసు ఎక్కువ పెట్టినాడమ్మో ఓయమ్మ. పెలపెల మానుకుంటను ఆ విల్లు నడిమికి విరిగిందమ్మో ఆ విల్లు. పెలపెల మానుకుంటను ఆ విల్లు నడిమికి విరిగిందమ్మో ఆ విల్లు. ఎక్కువ పెట్టిన విల్లు ముక్కలై విరిగింది. రాజాది రాజులు రాముణ్ణి మెచ్చిండ్రు. పూలమాల వేసే మెడలోన సీతమ్మ. పూలమాల వేసే మెడలోన సీతమ్మ. పూలమాల వేసే మెడలోన సీతమ్మ. అబ్బబ్బ ఏ మందము ఓయమ్మ రామయ్య అదృష్టము మాయమ్మ. అబ్బబ్బ ఏ మందము ఓయమ్మ రామయ్య అదృష్టము మాయమ్మ. సీతమ్మ తల్లి వంక రామయ్య చిలిపిగా చూసిండమ్మో అప్పుడు. రామాంజనేయుని
పట్టాభిషేకం చెయ్యాలనే రాముణ్ణి వనవాసం పంపించాలని చెప్పే మాట దప్పద్దాని చేతిలో చెయ్యేసే మాట దప్పద్దాని చేతిలో చెయ్యేసే మాట దప్పద్దాని చేతిలో చెయ్యేసే ఆడి తప్పని ఆ రాజు బాధతో రాముని విలిసినాడు ఓయమ్మ ఆడి తప్పని ఆ రాజు బాధతో రాముని విలిసినాడు ఓయమ్మ 14 ఏండ్లు నువ్వు నా కొడుక వనవాసం పోవాలేరో అన్నాడు 14 ఏళ్ళు నువ్వు నా కొడుక వనవాసం పోవాలేరో అన్నాడు తండ్రి మాట జవదాటని రాముడు అడవికెళ్తున్నాడు వనవాసము జయ సీతమ్మ లక్ష్మణుడు మేము వస్తామని రే సీతమ్మ లక్ష్మణుడు మేము వస్తామని రే సీతమ్మ లక్ష్మణుడు మేము వస్తామని రే రామయ్య సీతమ్మ లక్ష్మణులు ముగ్గురు అడవిలోకెళ్ళిండ్రమ్మో ఓయమ్మ రామయ్య సీతమ్మ లక్ష్మణులు ముగ్గురు అడవిలోకెళ్ళిందమ్మో ఓయమ్మ పంచవటి చేరిరి అక్కడ పర్ణశాల గట్టిరి అడవుల్లో హనుమంతుని చరితం వినరే ఓయమ్మ ఆంజనేయుని కథ వినరే మాయమ్మ గంగా నది తీరాన పర్ణశాల గట్టి ఆకలైతే కందమూలాలు తినుకుంటా రోజులు నెలలు ఏండ్లు గడపవట్రి రోజులు నెలలు ఏండ్లు గడపవట్రి రోజులు నెలలు ఏండ్లు గడపవట్రి తమ్ముడు భరతుడొచ్చి ఒకనాడు మన తండ్రి చనిపోయేనన్నాడు రామునితో తమ్ముడు భరతుడొచ్చి ఒకనాడు మన తండ్రి చనిపోయేనన్నాడు రామునితో గొడగొడ గోసపడే ఆ రాముడు కర్మకాండలు జరిపేను అడవిలో గొడగొడ గోసపడే ఆ రాముడు కర్మకాండలు జరిపేను అడవిలో రోజులు గడువంగా ఒకనాడు ఏ మాయ రావణుని చెల్లెలు శూర్పనఖనంట శ్రీరాముణ్ణి చూసి మోహం పెంచుకుంది శ్రీరాముణ్ణి చూసి మోహం పెంచుకుంది శ్రీరాముణ్ణి చూసి మోహం పెంచుకుంది రాముని వెంట పడి ఆ రాక్షసి పెళ్ళాడమన్నాదమ్మో ఆ శూర్పనఖ రాముని వెంట పడి ఆ రాక్షసి పెళ్ళాడమన్నాదమ్మో ఆ శూర్పణఖ నీ మీద మోసాయరో ఓ రామయ్య నిన్నిడిసి ఉండలేను ఓ రామయ్య నీ మీద మోసాయేరో ఓ రామయ్య నిన్నిడిసి ఉండలేను ఓ రామయ్య అది విన్న రాముడు అదిరిపడి ఏమానే ఒక్కటే భార్య ఒక్కటే బాణము పరాయి స్త్రీని నేను కన్నెత్తి చూడను పరాయి స్త్రీని నేను కన్నెత్తి చూడను పరాయి స్త్రీని నేను కన్నెత్తి చూడను రఘురాముణ్ణి వదిలేను ఆ శూర్పనఖ లక్ష్మణుణ్ణి వట్టెను ఆ రాక్షసి రఘురాముణ్ణి వదిలేను ఆ శూర్పణఖ లక్ష్మణుణ్ణి వట్టేను ఆ రాక్షసి లక్ష్మణున్నడగంగానే దొరకబట్టి ముక్కు చెవులు కోసెను అక్కడ రామాంజనేయుని ఓయమ్మ రమ్యమైన కథ వినరే మాయమ్మ అరిసి కేకలు వెట్టి పెడబొబ్బలు లేపి అన్న రావణుని దగ్గరికి పోయింది గొల్లు గొల్లున ఏడ్చి గోసంతా చెప్పింది గొల్లు గొల్లున ఏడ్చి కోసంతా చెప్పింది గొల్లు గొల్లున ఏడ్చి కోసంతా చెప్పింది నా అన్న రావణుడా నన్నైతే గీగతి చేసిండో ఆ రాముడు నా అన్న రావణుడా నన్నైతే నీ గతి చేసిండో ఆ రాముడు సీతమ్మ నెత్తుకచ్చి రాముణ్ణి ముప్పు తిప్పలు పెట్టాలే ఓ అన్న సీతమ్మ నెత్తుకచ్చి రాముణ్ణి ముప్పు తిప్పలు పెట్టాలే ఓ అన్న దశకంఠ రావణుడు పండ్లు పటపట గొరికే కక్ష గట్టిండమ్మ శ్రీరాము
రాముడేమో నిన్ను వెంటాడంగా నేను వై సీతను ఎత్తుకొని వస్తాను లంకలో బంధించి ముప్పు తిప్పలు పెడదాం లంకలో బంధించి ముప్పు తిప్పలు పెడదాం లంకలో బంధించి ముప్పు తిప్పలు పెడదాం సీతమ్మ పొలిమేరలో బంగారు లేడై తిరుగుతున్నాడో ఆ మారిచుడు సీతమ్మ పొలిమేరలో బంగారు లేడై తిరుగుతున్నాడు ఆ మారిచుడు తిరుగుతున్న లేడిని సీతమ్మ కండ్ల చూసి నాదమ్మో ఆ క్షణమందు భక్తాంజనేయుని ఓయమ్మ బౌదండి చరిత వినరే ఓ మాయమ్మ ఆ మాయలేడిని చూసిన సీతమ్మ రామయ్యతోని ఏమంట ఉన్నది లేడి ఎక్కడున్నా తెచ్చి ఇవ్వాలనే లేడీ ఎక్కడున్నా తెచ్చి ఇవ్వాలనే లేడీ ఎక్కడున్నా తెచ్చి ఇవ్వాలనే ఎన్నడేమి అడుగని నా సీత కోరిక కోరిందనుకునే ఆ రాముడు ఎన్నడేమి అడుగని నా సీత కోరిక కోరిందనుకునే ఆ రాముడు తప్పకుండా తెత్తను ఆ లేడిని అప్ప చెప్తానన్నాడు ఆ సీతతో తప్పకుండా తెత్తను ఆ లేడీని అప్ప చెప్తానన్నాడు ఆ సీతతో తమ్ముడు లక్ష్మణునికి ఏమీ చెప్పుతా ఉండు లేడిని వట్టంగా నేను పోతున్నాను మీ వదిన సీతకు రక్షణగా నీ ఉండు మీ వదినే సీతకు రక్షణగానే ఉండు మీ వదినే సీతకు రక్షణగానే ఉండు లేడీ కోసం పోయినా రామయ్య పొద్దుగూకిన రాపాయే ఆ రాముడు లేడీ కోసం పోయినా రామయ్య పొద్దు గోకిన రాపాయే ఆ రాముడు మీ అన్న రాకపోయే ఓ లక్ష్మణ నువ్వొయ్యి చూసి రావో ఓ లక్ష్మణ మీ అన్న రాకపోయే ఓ లక్ష్మణ నువ్వొయ్యి చూసి రావు ఓ లక్ష్మణ అది విన్న లక్ష్మణుడు ఏమీ చేసిందమ్మ బాణాన్ని మంత్రించి గీత గీసినాడు గీత దాటొద్దని వదినతో అన్నాడు గీత దాటొద్దని వదినేతో అన్నాడు గీత దాటొద్దని వదినేతో అన్నాడు అన్న జాడ కొరకు ఆ లక్ష్మణుడు వెళ్ళిపోయినాడమ్మో అడవులకు అన్న జాడ కొరకు ఆ లక్ష్మణుడు వెళ్ళిపోయినాడమ్మో అడవులకు అప్పుడు రావణుడు జంగముని వేషంలో వచ్చిండమ్మో అక్కడికి హనుమంతుని చరితం వినరే ఓయమ్మ ఆంజనేయుని కథ వినరే మాయమ్మ లంకాధీశుడు లంగ రావణుడు పర్ణశాల ముందు ప్రత్యక్షమైనాడు లక్ష్మణ రేఖ చూసి వెనుకకు జరిగిండు లక్ష్మణ రేఖ చూసి వెనుకకు జరిగిండు లక్ష్మణ రేఖ చూసి వెనుకకు జరిగిండు భవతి భిక్షాందేహి అన్నాడు రావణుడు బయటకొచ్చి చూసేను ఆ సీతమ్మ భవతి భిక్షాందేహి అన్నాడు రావణుడు బయటకొచ్చి చూసేను ఆ సీతమ్మ భిక్షగాన్ని చూసి ఆ సీతమ్మ లోనికి పోయిందమ్మో భిక్షకై భిక్షగాన్ని చూసి ఆ సీతమ్మ లోనికి పోయిందమ్మో భిక్షకై భిక్ష తీసుకొని బయటకు వచ్చింది గీత దాటపోయి అక్కన్నే ఆగింది లక్ష్మణుడన్న మాట యాదికొచ్చే అప్పుడు లక్ష్మణుడన్న మాట యాదికొచ్చే అప్పుడు లక్ష్మణుడన్న మాట యాదికొచ్చే అప్పుడు గీత దాటకు మన్నడో ఆ లక్ష్మణుడు ఎట్లా భిక్ష మెత్తునో ఇప్పుడు గీత దాటకు అన్నాడు ఆ లక్ష్మణుడు ఎట్లా భిక్ష మెత్తును ఇప్పుడు పోయి జంగమ దేవరా నువ్వే గీతలోనికి రావయ్యా ఓ జంగమ పోయి జంగమ దేవరా నువ్వే గీతలో
రథములోకెక్కించి ఆకాశం కెగిరిండు రథములోకెక్కించి ఆకాశం కెగిరిండు దశకంఠ రావణుడు సీతను ఎత్తుకపోతుండమ్మో లంకకు దశకంఠ రావణుడు సీతను ఎత్తుకపోతుండమ్మో లంకకు పోతున్న దారిలోన ఓ పక్షి రథము కడ్డామచ్చెను ఆ సమయాన పోతున్న దారిలోన ఓ పక్షి రథము కడ్డామచ్చెను ఆ సమయాన ఎక్కెక్కి ఏడ్చేటి సీతమ్మను చూసి జాలి కలిగిందమ్మా ఆ గరుడ పక్షికి రక్షించాలని చెప్పి రావణున్నీదన్నే రక్షించాలని చెప్పి రావణున్నీదన్నే రక్షించాలని చెప్పి రావణున్నీదన్నే గోర్లతో గీకిందమ్మో ఆ రావణుణ్ణి ముక్కుతో రక్కిందమ్మో ఆ రావణుణ్ణి గోర్లతో గీకిందమ్మో ఆ రావణుణ్ణి ముక్కుతో రక్కిందమ్మో ఆ రావణుణ్ణి కాళ్ళతో నీ కళ్ళల్లా ఆ రావణుని పొడిచి పొడిచి గీకేను ఆ పక్షేమో కాళ్ళతోని కళ్ళల్లా రావణుని పొడిచి పొడిచి గీకేను ఆ పక్షేమో దశకంఠ రావణుడు పటపట పండ్లు గొరికి బల్లాన్ని తీసిండు పక్షి రెక్కలు నరికే ఎగరలేక పక్షి నేలపై రాలింది ఎగరలేక పక్షి నేలపై రాలింది ఎగరలేక పక్షి నేలపై రాలింది సీతను తీసుకొని ఆ రావణుడు ఎల్లిపోతా ఉండమ్మో ఆ లంకకు సీతను తీసుకొని ఆ రావణుడు ఎల్లిపోతా ఉండమ్మో ఆ లంకకు గొడగొడ ఆ సీతమ్మ రాముణ్ణి తలుసుకుంటా ఏడ్చెను ఆ సమయాన భక్తాంజనేయుని ఓయమ్మ బౌదండి చరితామినరే ఓ మాయమ్మ పెయి నిండా ఉన్నట్టి నగలన్నీ తీసింది చీర కొంగు జింపి మూట గట్టి నాది పొయ్యేటి తవ్వల్లో కిందికే విసిరింది పొయ్యేటి తవ్వల్లో కిందికే విసిరింది పొయ్యేటి తవ్వల్లో కిందికే విసిరింది ఆ మూట జారిపోయి ఋష్యముఖ పర్వతం మీద పడ్డదో ఓయమ్మ ఆ మూట జారిపోయి ఋష్యముఖ పర్వతం మీద పడ్డదు ఓయమ్మ హనుమ సుగ్రీవులకు ఆ మూట దొరికినదోయమ్మో అప్పుడు హనుమ సుగ్రీవులకు ఆ మూట దొరికినదోయమ్మో అప్పుడు 10 తలల రావణుడు పాపకారి రావణుడు సీతను తీసుకపోయి లంకలో బంధించే అశోకవనములో దాచిపెట్టిండమ్మా అశోకవనములో దాచిపెట్టిండమ్మా అశోకవనములో దాచిపెట్టిండమ్మా గోస గోస పెట్టెను ఆ సీతను ముప్పు తిప్పలు పెట్టెను ఆ తల్లిని గోస గోస పెట్టెను ఆ సీతను ముప్పు తిప్పలు పెట్టెను ఆ తల్లిని మీది మీది పోతుండో ఆ రావణుడు వరి గోస పెడుతుండమ్మో ఆ సీతను మీది మీది కోతుండో ఆ రావణుడు వరి కోస పెడుతుండమ్మో ఆ సీతను లంకలోన సీత దిగులుతో ఉండంగా లేడీ కోసం పోయిన రామ లక్ష్మణులేమో పర్ణశాల చేరి సీతను పిలిచిండ్రు పర్ణశాల చేరి సీతను పిలిచిండ్రు పర్ణశాల చేరి సీతను పిలిచిండ్రు సీతమ్మ జాడలేదు ఓయమ్మ వెతకని చోటు లేదు ఆ అడవిలో సీతమ్మ జాడలేదు ఓయమ్మ వెతకని చోటు లేదు అడవిలో కన్నీరు వెడుతున్నాడో ఆ రాముడు నా సీత జాడెక్కడో అని రాముడు హనుమంతుని చరితం వినరే ఓయమ్మ ఆంజనేయుని కథ వినరే మాయమ్మ అయ్యయ్యో లక్ష్మణ ఎంత పనాయర నీ వదినే సీతమ్మ
తీసుకొచ్చెను ఆ తల్లి. తీయగున్నయ లేవని ఆ పండ్లు కొరికి చూసి ఇచ్చెను ఆ రామునికి. తీయగున్నయో లేవని ఆ పండు కొరికి చూసి ఇచ్చెను ఆ రామునికి. ఎంగిలి చేసిచ్చిన ఏమనుకోలే రాముడు పరమ భక్తితోని పండు నాకిచ్చిందని ఆ పండు తిన్నాడు కోదండ రాముడు. ఆ పండు తిన్నాడు కోదండ రాముడు. ఆ పండు తిన్నాడు కోదండ రాముడు. మల్లయాది కచ్చెను ఆ సీతమ్మ చింత మొదలాయను ఆ రామునికి. మల్లయాదికొచ్చెను ఆ సీతమ్మ చింత మొదలాయెను ఆ రామునికి. బెంగతోటి ఉన్నాడు ఆ రాముడు నా సీత యాడ ఉందో అని రాముడు. బెంగతోటి ఉన్నాడు ఆ రాముడు నా సీత యాడ ఉందో అని రాముడు. శబరమ్మను దీవించి అక్కడి నుంచెల్లిరి తిరిగి తిరిగి వాళ్ళు పర్వతం చేరిరి. ఆ పర్వతం పేరే ఋషముఖ పర్వతం. ఆ పర్వతం పేరే ఋషముఖ పర్వతం. ఆ పర్వతం పేరే ఋషముఖ పర్వతం. హనుమ సుగ్రీవులున్నా ఓయమ్మ పర్వతం అది ఏనమ్మో ఓయమ్మ. హనుమ సుగ్రీవులున్నా ఓయమ్మ పర్వతం అది ఏనమ్మో ఓయమ్మ. ఆ రామ లక్ష్మణులు మెల్లంగా పర్వతం ఎక్కినరో మాయమ్మ. రామాంజనేయుని ఓయమ్మ రమ్యమైన కథ వినరే మాయమ్మ. ఆ శిఖరమందున చెట్ల కిందనేమో రామ లక్ష్మణులైతే విశ్రాంతి పొందంగా పర్వతమందున సుగ్రీవుడు చూసిండు. పర్వతమందున సుగ్రీవుడు చూసిండు. పర్వతమందున సుగ్రీవుడు చూసిండు. వాలి మనుషులు వచ్చిండ్రా కొంపదీసి నన్ను చంపడానికి అనుకున్నాడు. వాలి మనుషులు వచ్చిండ్రా కొంపదీసి నన్ను చంపడానికి అనుకున్నాడు. హనుమతో చెప్పిండమ్మో ఆ విషయాన్ని భయముతో వణికిండమ్మో ఆ సుగ్రీవుడు. హనుమతో చెప్పిండమ్మో ఆ విషయాన్ని భయముతో వణికిండమ్మో ఆ సుగ్రీవుడు. అది విన్న హనుమయ్య వారిని చూసిండు. కాదు కాదు వాళ్ళు శత్రువులు గాదానే నేనెళ్ళి చూసేస్తా భయపడకుమన్నాడు. నేనెళ్ళి చూసేస్తా భయపడకుమన్నాడు. నేనెళ్ళి చూసేస్తా భయపడకుమన్నాడు. వారి చెంతకు చేరేను ఆ హనుమన్న ఎవరు మీరని అడిగేను వాళ్ళను. వారి చెంతకు చేరేను ఆ హనుమన్న ఎవరు మీరని అడిగేను వాళ్ళను. హనుమంతుని చూసేను ఆ రాముడు గుర్తుబట్టి నాడమ్మో తన బంటును. హనుమంతుని చూసేను ఆ రాముడు గుర్తుబట్టి నాడమ్ము తన బంటును. హనుమా అంటూ పేరు పెట్టి పిలిచే అది విన్న హనుమయ్య ఒళ్ళు పులకరించే కళ్ళు చెమ్మగిల్లే ఆనందం ఉప్పొంగే. కళ్ళు చెమ్మగిల్లే ఆనందం ఉప్పొంగే. కళ్ళు చెమ్మగిల్లే ఆనందం ఉప్పొంగే. అబ్బబ్బా అంజన్నకు ఆనందం అంతింత కాదమ్మో ఆ సమయాన. అబ్బబ్బా అంజన్నకు ఆనందం అంతింత కాదమ్మో ఆ సమయాన. నా రాముడొచ్చేనని మారుతి తోక తీసుకొని ముద్దు పెట్టుకునే. భక్తాంజనేయుని ఓయమ్మ బౌదండి చరిత వినరే ఓ మాయమ్మ. నా తండ్రి రామయ్య అయోధ్య రామయ్య ఇన్నాళ్లకు నాకు కనబడితివా తండ్రి. ఎన్ని రోజులాయే ఎదురు చూడవట్టి. ఎన్ని రోజులాయే ఎదిరి చూడబట్టి. ఎన్ని రోజులాయే ఎదిరి చూడబట్టి. నిన్ను చూసినంకనో నా తండ్రి జన్మ ధన్యమాయెనో ఓ రామయ్య. నిన్ను చూసినంకను నా తండ్రి జన్మ ధన్యమాయెను ఓ రామయ్య. నిన్ను విడిచి ఉండనయ్యో నా తండ్రి కలనైనా నిన్ను మరువను నా రామయ్య. నిన్ను విడిచి ఉండనయ్యో నా తండ్రి కలనైనా నిన్ను మరువను నా రామయ్య. హనుమంతుడప్పుడు రామ లక్ష్మణులను సుగ్రీవుని చెంతకు తీసుకొని పోయిండు. మైత్రిని కలిపిండు రామ సుగ్రీవుల
పానమెల్లుక పాయెను అప్పుడు అది చూసి అంజన్నకు ఓయమ్మ పానాలెల్లుక పాయెను అప్పుడు సీతమ్మ లేకుండనో నా రాముడు సిన్నబోయిండనుకునే అంజన్న హనుమంతుని చరితం వినరే ఓయమ్మ ఆంజనేయుని కథ వినరే మాయమ్మ పైనుండి పడినట్టి నగల మూటనేమో హనుమయ్య కప్పుడు యాది కచ్చినాది సీతమ్మదిగా వచ్చని రామునికి చూపించే సీతమ్మదిగా వచ్చని రామునికి చూపించే సీతమ్మదిగా వచ్చని రామునికి చూపించే అది చూసి లక్ష్మణుడు గుర్తించి వదినమ్మ ఏ నగలనే తన అన్నతో అది చూసి లక్ష్మణుడు గుర్తించి వదినమ్మ ఏ నగలనే తన అన్నతో పైనుండి పోతుండగా సీతమ్మ కింద వేసిందనుకునే ఆ రాముడు పైనుండి పోతుండగా సీతమ్మ కింద వేసిందనుకునే ఆ రాముడు బాధపడుతున్నట్టి రాముణ్ణి ఓదార్చి తన బాధను కూడా చెబుతుండు సుగ్రీవుడు అన్నవాలి చేసిన కథనంతా చెప్పిండు అన్నవాలి చేసిన కథనంతా చెప్పిండు అన్నవాలి చేసిన కథనంతా చెప్పిండు నా అన్నవాలినైతే ఓ రామయ్య పరమా దుర్మార్గుడయ్యో ఓ రామయ్య నా అన్నవాలినైతే ఓ రామయ్య పరమ దుర్మార్గుడయ్యో ఓ రామయ్య రాజ్యం నుంచి నన్ను కొట్టెల్లగొట్టిండు కిష్కింద నొక్కడే ఏలుతున్నాడయ్యా రాజ్యం నుంచి నన్ను కొట్టెల్లగొట్టిండు కిష్కింద నొక్కడే ఏలుతున్నాడయ్యా అది విన్న రామయ్య సుగ్రీవున్నో దాచె నీ అన్నతో మనము యుద్ధమే చేసి యుద్ధంలో వాలిని నేల కూల్చుదమానే యుద్ధంలో వాలిని నేల కూల్చుదమానే యుద్ధంలో వాలిని నేల కూల్చుదమానే ధైర్యంతో సుగ్రీవుడు యుద్ధానికి సిద్ధమాయే వాలితో ఓయమ్మ ధైర్యంతో సుగ్రీవుడు యుద్ధానికి సిద్ధమాయే వాలితో ఓయమ్మ ఆరణ రంగంలో నా రాముడు వాలిని కూల్చిండమ్మో చాటు నుండి రామాంజనేయుని ఓయమ్మ రమ్యమైన కథ వినరే మాయమ్మ యుద్ధంలో నా వాలి మరణించగానే కిష్కిందకు సుగ్రీవుని రాజుగా నియమించి పట్టాభిషేకము జరిపించే రాముడు పట్టాభిషేకము జరిపించే రాముడు పట్టాభిషేకము జరిపించే రాముడు నువ్వు చేసిన మేలు ఓ రామయ్య నేను మరువానయ్యో ఓ రామయ్య నువ్వు చేసిన మేలు ఓ రామయ్య నేను మరువానయ్యో ఓ రామయ్య రుణము తీర్చుకుంటాను ఓ రామయ్య అన్నాడు సుగ్రీవుడు ఆ రామునితో రుణము తీర్చుకుంటాను ఓ రామయ్య అన్నాడు సుగ్రీవుడు ఆ రామునితో సీతమ్మ కోసము దిగులుతో ఉన్నట్టి రాముణ్ణి ఓదార్చే సుగ్రీవ మహారాజు సీతమ్మ కై బెంగ పెట్టుకోకుమానే సీతమ్మ కై బెంగ పెట్టుకోకుమానే సీతమ్మ కై బెంగ పెట్టుకోకుమానే సీతమ్మ ఎక్కడున్నా నేనైతే జాడా తెలుసుకుంటాను ఓ రామయ్య సీతమ్మ ఎక్కడున్నా నేనైతే జాడ తెలుసుకుంటాను ఓ రామయ్య వానర దండును పంపించి ఈ లోకమంతా వెతికిస్తానయ్యో ఓ రామయ్య వానర దండును పంపించి
దిక్కు పోయెను ఆ సీతతో రావణుడెత్తుకపోయిండో మీ సీతను లంక దిక్కు పోయెను ఆ సీతతో అది విన్న వానరులంతా అబ్బబ్బ ఎగిరి గంతులేసిరో అక్కడ అది విన్న వానరులంతా అబ్బబ్బ ఎగిరి గంతులేసిరో అక్కడ జానకమ్మ జాడ దొరికింది గాని లంకలో జొచ్చుట ఎవరి తరము గాదు హనుమంతుడొక్కడే ఎగిరిపోగలడనిరి హనుమంతుడొక్కడే ఎగిరిపోగలడనిది హనుమంతుడొక్కడే ఎగిరిపోగలడనిది హనుమంతుని విలిసెను సుగ్రీవుడు లంకకు వమ్మన్నాడో అప్పుడు హనుమంతుని విలిసెనో సుగ్రీవుడు లంకకు వమ్మన్నాడు అప్పుడు ఏడేడు సముద్రాలు దాటుట నీ వల్లనే అయితదో ఓ హనుమయ్య హనుమంతుని చరితం వినరే ఓయమ్మ ఆంజనేయుని కథ వినరే మాయమ్మ అప్పుడు హనుమయ్య ఉప్పొంగిపోయిండు అబ్బబ్బ నాకంత బలముందా అనుకుండు తోకను తీసుకొని ముద్దు పెట్టుకుండు తోకను తీసుకొని ముద్దు పెట్టుకుండు తోకను తీసుకొని ముద్దు పెట్టుకుండు రామయ్య దగ్గరికచ్చే హనుమంతుడు దీవించమంటుండమ్మో ఆ రాముణ్ణి రామయ్య దగ్గరికొచ్చే హనుమంతుడు దీవించమంటుండమ్మో ఆ రాముణ్ణి నీ శక్తి నీకు తెలియది ఓ హనుమయ్య సాధించుకొస్తావయ్యో ఈ కార్యాన్ని ఈ శక్తి నీకు తెలియది ఓ హనుమయ్య సాధించుకొస్తావయ్యో ఈ కార్యాన్ని దీవించి రాముడు దీవెనార్తి పెట్టే చేతికి ఉన్నట్టి ఉంగరాన్ని తీసి జ్ఞాపకంగా నా సీతకిమ్మన్నాడు జ్ఞాపకంగా నా సీతకిమ్మన్నాడు జ్ఞాపకంగా నా సీతకిమ్మన్నాడు రామ సుగ్రీవుల చెంత హనుమంతుడు సెలవు తీసుకున్నాడో అప్పుడు రామ సుగ్రీవుల చెంత హనుమంతుడు సెలవు తీసుకున్నాడు అప్పుడు కోటి వేల కోతులో సంబ్రాన జేజేలు పలికిండ్రమ్మో హనుమయ్యకు కోటి వేల కోతులో సంబ్రాన జేజేలు పలికిండ్రమ్మో హనుమయ్యకు తల్లిదండ్రులనేమో యాది చేసుకుండు వాయుదేవునికే వందనాలు చేసే సూర్య భగవానుణ్ణి తల వంచి మొక్కిండు సూర్య భగవానుణ్ణి తల వంచి మొక్కిండు సూర్య భగవానుణ్ణి తల వంచి మొక్కిండు మహేంద్ర పర్వతమెక్కి ఆ హనుమయ్య రాముణ్ణి దలుసుకుండో ఆ క్షణమందు మహేంద్ర పర్వతమెక్కి ఆ హనుమయ్య రాముణ్ణి దలుసుకుండు ఆ క్షణమందు శక్తి నింపుకున్నాడో తన ఒళ్ళంత పర్వతాన్ని దొక్కి పైకి లేసిండమ్మా రామాంజనేయుని ఓయమ్మ రమ్యమైన కథ వినరే మాయమ్మ తొక్కుడు దొక్కంగానే పర్వతం అదిరింది చెంగున మారుతి నింగికే ఎగసిండు తోక ఊపుకుంటా కడలిపై పోతుండు తోక ఊపుకుంటా కడలిపై పోతుండు తోక ఊపుకుంటా కడలిపై బలె బలె మబ్బుల్లో మాయమయ్యి హనుమంతుడు తెప్పల్లో తేలవట్టే అగజూడు మబ్బుల్లో మాయమయ్యి హనుమంతుడు తెప్పల్లో దేలబట్టే అగజూడు గరుడ పక్షి తీరుగా హనుమయ్య గగనాన పోతున్నాడు ఆ హనుమయ్య గరుడ పక్షి తీరుగా హనుమయ్య గగనాన పోతున్నాడు ఆ హనుమయ్య రోమ రోమం నిండా రామనామం నింపి రాముని పాటలే రాగాలు తీసుకుంటా సుడిగాలి తీరుగా దూసుకపోతండు సుడిగాలి తీరుగా దూసుకపోతాండు సుడిగాలి తీరుగా దూసుకపోతాండు తోక ఊపుకుంటాను హనుమయ్య తొంభయామడ పోతండో ఆకాశాన తోక ఊపుకుంటాను హనుమయ్య తుంబయ మెడబోతాండు ఆకాశాన
ద్వారాన లంకిని కూస్తుంది అది చూసి అంజన్న ఎట్లా పోవాలని సూక్ష్మ రూపం దాల్చి లోనికి పోబోయే సూక్ష్మ రూపం దాల్చి లోనికి పోబోయే సూక్ష్మ రూపం దాల్చి లోనికి పోబోయే లంకను పాలించేటి లంకిని అటు ఇటు చూస్తుందమ్మో ఓయమ్మ లంకను పాలించేటి లంకిని అటు ఇటు చూస్తుందమ్మో ఓయమ్మ దండి రాక్షసి ఉందమ్మో ఆ లంకిని కావలి కూస్తుందమ్మో ఆ లంకకు దండి రాక్షసి ఉందమ్మో ఆ లంకిని కావలి కూసుందమ్మో ఆ లంకకు సూక్ష్మ రూపంలున్న మారుతిని చూసింది అడ్డుకుని లంకిని ఆపనే ఆపింది ఓరోరి కోతి ఎవడవురా నువ్వంది ఓరోరి